సమతా కుంభ్ 2025 బ్రహ్మోత్సవాల్లో వైదిక కార్యక్రమాలతో పాటు మరెన్నో విశేషోత్సవాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నారసింహ అష్టోత్తర శతమార్చన, 18 దివ్యదేశమూర్తులకు జరిగిన తిరుమంజన సేవ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటింది. రోజుకో ప్రత్యేక వాహన సేవలతో సమతా స్ఫూర్తి కేంద్రం ఆధ్యాత్మిక కాంతులీనుతోంది. సాయంత్రం సాకేత రామయ్య దివ్య సాకేతం నుంచి సమతా స్ఫూర్తి కేంద్రానికి చంద్రవాహనంపై తరలివచ్చాడు. నూట 8 దివ్య క్షేత్రాల ఆధ్యాత్మిక ఝరి, విశ్వ విశిష్ట రామానుజ నగరి సమతా కుంభ్ 2025 మహోత్సవాల్లో ముచ్చింతల్ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. ప్రాతస్మరణీయం, ప్రత్యేక హోమాలు, పూర్ణాహుతితో ఉదయపు సేవలు పరిపూర్ణమయ్యాయి. 108 మంది పెరుమాళ్లు వేంచేసిన ఈ క్షేత్రంలో ప్రతి ఘట్టం అపూర్వమే. వాటిలో తిరుమంజనం మరింత విశిష్టం. సోమవారం గరుడ సేవలో వేంచేసిన 18 మంది పెరుమాళ్లకి మంగళవారం సామూహిక తిరుమంజన సేవలు నిర్వహించారు. తిరువీధి యాత్రలో గరుడారూఢుడై వేంచేసిన స్వామి అలుపు తీరడం కోసం ఏకాంతంగా జరిపే ఈ తిరుమంజన సేవని భక్తులందరూ సేవించుకున్నారు. తరువాత నారసింహ అష్టోత్తర శతనామార్చన కార్యక్రమం జరిగింది. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో భక్తులంతా ఉత్సాహంగా నారసింహుని పూజలో పాల్గొన్నారు. తర్వాత రామాయణ క్విజ్ కంటెస్ట్ అందరినీ అలరించింది. 24,000 శ్లోకాలు, 7 కాండాలు, 500 సర్గలపై భక్తులు అడిగిన ప్రశ్నలకు శ్రీరామ విజ్ఞాన వేదిక అంశాలపై అధ్యయనం చేసిన వారు సమాధానమిచ్చారు. ఈ రోజుల్లో రామాయణం అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రామాయణం అంటే సినిమా చూసి, టీవీ చూసి, వీళ్ళు కామెంట్స్ చేస్తే విని తప్ప అసలు రామాయణంలో ఏముందో కూడా తెలియని జనాలు ఎంతోమంది ఉన్నారు. రకరకాల వ్యాఖ్యలు చేస్తే రామాయణం పేరు మీద అది అవునో కాదో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం జరిగింది. తిరునాగై నుంచి తిరుమణిక్కూడం వరకు 18 మంది దివ్య దేశాధీశులకు ఏకకాలంలో 18 గరుడ వాహన సేవలు సాగాయి. ఈ అద్భుత దృశ్యం బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు కనువిందు చేస్తుంది. రాత్రి జరిగిన చంద్రవాహన సేవ ఆధ్యాత్మిక వెలుగులను రెట్టింపు చేసింది. భగవద్ రామానుజులు సాకేత రామయ్యకు సవినయంగా స్వాగతం పలికారు. చంద్రవాహన సేవలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నారసింహ అష్టోత్తర శతనామార్చన, తిరుమంజన సేవ, 18 దివ్య దేశాధీశులకు 18 గరుడ సేవలు, చంద్రవాహన సేవలు, ఇలా ప్రతి ఘట్టం రమణీయం, ప్రతి దృశ్యం కమనీయం. ఇది సకల జనుల సంబురం.